తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసిపోయింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైపు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడం ఊహించని పరిణామమే. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుజారి పడడంతో ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లో కవితను ఆమె నివాసంలోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడడం బీఆర్ఎస్ ను మరింత దెబ్బకొట్టింది. ఒకటి మాత్రం పక్క, ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా ఇందులో ఇమిడిపోతాం. 100% ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వం నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారిచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాం. నేను ఇంకో మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. చాలా మందికి తెలుస్తలేదు. నాకు ఏం కావాలి, నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది, దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చాను కాబట్టి 2 సార్లు నేను ముఖ్యమంత్రి చేసిన 10 ఏళ్ళ నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవరు లేడు. ఈ కీర్తి చాలు నాకు. నేను కొట్లాడేయాలి నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ 100కు 100% పేదరికం లేని తెలంగాణ కావాలి. అది నా పంతం. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చల కన్నా భయంకరంగా ఉంది. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ. టీఆర్ఎస్ ఎంట్రుగా కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా అధికారమే, ప్రజల అభిమానం పోలేదు. ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం. పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష. రైతులు ఎవరైతే చేయని తప్పుకు ఇలా జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. లఖజర్ల హకీంపేటలో భూసేకరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును మనం చూస్తున్న నోటిఫికేషన్ ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్ తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సో ఈ సభ జరిగిన తీరు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ధైర్యం వచ్చింది. మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమా కూడా కనపడుతుంది. అయితే ఈ స్థాయిలో సభ సక్సెస్ కావడం, ఈ సభ సక్సెస్ వెనక బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట, ఈ సభ సక్సెస్ క్రెడిట్ పూర్తిగా కేటీఆర్కే చెందుతుంది అని. ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? జై తెలంగాణ, జై తెలంగాణ.